తనుకోమంటే ఆ సార్ తనుకోమంటాడు, ఆ సార్ తనుకోమంటే ఈ సార్ తనుకోతాడు. మమ్మల్ని ఎంతగానో దింపుతారు. రోడ్డు లేదు మా ఊరికి. ఏం పేరు నీ పేరు? నా పేరు దక్కన్ రత్నమ్మ. రత్నమ్మ. ఇప్పుడు నీకు తెచ్చుకున్నా 5,000 తెచ్చుకుంటే మాపిగాంగా ఉన్నమాట చెప్తా. 5,000 మాపి అయినాయి, మళ్ళా తెచ్చుకున్న లోన్. అబద్ధం ఎందుకు, నిజం చెప్తా. తెచ్చుకున్నావు. ఏం చేసి కాదు ఇప్పుడు మా ఊరికి బస్సు లేదు. మేము ముసలాళ్ళము అన్న కింద గేరొచ్చి పడి వస్తాము. మా ఊరికి బస్సు అన్నది వస్తుంది. అట్లా కాదు నరసింహుడు మా వదిన తెస్తే బస్సు లేకుండే, బస్సులు అయినాయి, అన్ని అయినాయి. ఒక నిమిషం ఇక్కడ రా. నాకు పింఛన్ చేయాలి. ఆగా ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు నువ్వు ముసల్దాను అని అన్నోడు ఎవడు అసలు అంటున్నారు? ఎవడన్నాడు అసలు నేను అట్లా ముసల్దాను అని? అంటే మన అసలే కాదు నువ్వు ఊరగాలంతా పట్నం అంట. మా అమ్మ చెప్పిన బుద్ధి ఇది నాకు. ఏం చెప్పింది మీ అమ్మ? ఓపుకున్నానికి ఊరగాలంతా పట్నం అంట. ఓర్పు ఉన్నోనికి. కానీ వాడు మార్పు అని వచ్చాయి కదా మరి. మా ఊరికి బస్సు రావాలి, లేకుంటే ఓటేసారు. ఎవరికేయో అట్లా కాదు, ఎవరికేయో ఓటు. మరి మార్పు అని వచ్చాయి కదా వాడు. కేసీఆర్ సార్ కేసీఆర్ తర్వాత రైట్. జై తెలంగాణ. కూసో. అన్నదమ్ముల పంచాయతీలు ఏం చెప్తాం రా? నువ్వు కూర్చో రత్నమ్మ, కూర్చో. కాగా నీకు తప్పకుండా మంచి నీళ్ళు నువ్వు తాగు. కూర్చో, మంచి కూర్చో. అడు కూర్చో. నువ్వు మాట్లాడు అందేనా. ఈరోజు పేపర్